ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం కేంద్రంగా ఉండే పరిటాల వర్సెస్ వరదాపురం సూరి ఈ అల్లర్లు, వీళ్ళిద్దరి మధ్య వివాదాలు, గొడవలు ఇప్పుడు మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండే కొద్దీ అవి మళ్ళీ స్టార్ట్ అయ్యి మరింత ఆందోళనకరంగా ఆ ప్రాంతంలో రూపుదిద్దుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి వరదాపురం సూరి పోటీ చేసిన తర్వాత ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారి చేతిలో. ఆ తర్వాత ఆయన బీజేపీలోకి జంప్ అయిపోయారు. ఇంకా అక్కడ నుండి నియోజకవర్గంలో పెద్ద ఏమీ యాక్టివ్గా లేరు, కానీ బట్ వరదాపురం సూరి గారికి అయితే తనకంటూ ఒక ప్రత్యేకమైన వర్గం అయితే ఉంది. ఈవెన్ టీడీపీలో ఉన్నప్పుడు కూడా పరిటాల ఏమంటారు వర్గీయులు ప్లస్ వరదాపురం సూరి వర్గీయులు అన్నట్లే సాగుతూ పోయేది. ఆ తర్వాత బీజేపీలో వచ్చిన తర్వాత వరదాపురం ఎక్కువ బెంగళూరు కేంద్రంగా ఆయన ఏవో కార్యకలాపాలు చేసుకునే వాళ్ళని చెబుతారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మళ్ళీ తాను తెలుగుదేశం పార్టీలోకి చేరి తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేయాలి అని చెప్పి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకు ఓకే చెప్పినట్లుగా వాళ్ళ వర్గీయులు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. వాట్ ఈజ్ వాట్ అన్న విషయం మనకైతే తెలియదు. మరొక వైపు ధర్మవరం టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ ఎప్పటి నుంచో తాను చెబుతూ వస్తున్నారు, నేనే ఇక్కడి నుంచి పోటీ చేస్తా, ఒకానొక స్టేజ్లో నేను ఇక్కడ నుంచి పోటీ చేయకపోతే రాజకీయాల్లో కూడా ఉండను అని చెప్పారు. ఆయన అంత స్ట్రాంగ్గా స్టేట్మెంట్లు ఇచ్చి ఉన్నారు. ఈ క్రమంలో ఈ మధ్య వార్తలు వచ్చాయి, పరిటాల కుటుంబానికి ఒకటే టికెట్ ఇస్తాం, రాప్తాడు కావాలా ధర్మవరం కావాలా మీరు తేల్చుకోండి అన్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి. మరి ఆ కుటుంబానికి ఒకటే టికెట్ ఇస్తారా, 2 టికెట్లు ఇస్తారా నాకు తెలియదు. బట్ ఒకటే టికెట్ ఇస్తామనింది, వరదాపురం సూరికి ధర్మవరం టికెట్ ఇవ్వాలి అనే ఆ కాన్సెప్ట్ తోటి అని చెప్పి సూరి వర్గీయులు అయితే ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నారు, బట్ తెలుగుదేశం పార్టీ మనుషులే అనుకోండి, అండ్ టీడీపీలోకి రావాలి అని. ఇక్కడ ఇంకొకటి కూడా ఉందిలేండి, ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన కనుక పొత్తులోకి వెళ్తే వరదాపురం సూరి బీజేపీ నుంచి పోటీ చేయొచ్చు, లేదా ఆ పొత్తు సెటిల్ అవ్వకపోతే టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి పోటీ చేయాలి అని. ఈ క్రమంలోనే కదా 2 రోజుల కిందట కూడా ధర్మవరంలో మీడియా సమావేశం పెట్టిన వరదాపురం ఈ సూరి పరోక్షంగా కాదు, అంటే అందరికీ అర్థమయ్యే విధంగానే పరిటాల సునీత గారి మీద తీవ్ర విమర్శలే చేశారు. ఆ మాజీ మంత్రివర్గం ఒక రాప్తాడులో మాత్రమే టీడీపీకి పనిచేస్తారు, పెనుగొండ, సింగనమల, ధర్మవరం ఎక్కడికి వెళ్ళినా కూడా వైసీపీ వాళ్ళకు పనిచేస్తారు. ఆ మాజీ మంత్రి వల్లే నేను ఓడిపోయాను, నా సొంత డబ్బులతో కాలువలు కొన్ని మరమ్మతులు చేసినా కూడా ఆ బిల్లులు కూడా నీరు చెట్టు కింద వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో తాజాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు చెప్పాలి అని ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలో అక్కడ వరదాపురం సూరి వర్గీయులు అంటే తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నామనే సంకేతాలు ఇవ్వడం కోసం అనుకుంటాను, వాళ్ళు అక్కడ ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, అంతా పసుపు కలర్లు. అండ్ ఆ ఫ్లెక్సీలలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఫోటోలు కూడా పెట్టారు. సో దాంతో అక్కడ ఇప్పుడు టీడీపీలో అంటే అసలైన టీడీపీ అనుకోవాలి, ఎందుకంటే వీళ్ళు బీజేపీలో ఉన్నారు కదా, అసలైన టీడీపీ అంటే పరిటాల శ్రీరామ్ వాళ్ళ వర్గీయులు వాళ్ళ అభ్యంతరం చెప్పారు, మీరు బీజేపీలో ఉన్నారు, బీజేపీ బొమ్మలు వేసుకోండి, మా నాయకుల ఫోటోలు ఎందుకు వేసుకుంటారని చెప్పి వాళ్ళు అడ్డే చెప్పడం, అలా గొడవ స్టార్ట్ అవ్వడం, కాళ్ళలో చెప్పులు తీసి ఒకరి మీదకి ఒకరు ఇసిరేసి కలబడే పరిస్థితి వచ్చేసరికి ఇమ్మీడియట్గా పోలీసులు వెళ్ళి వాళ్ళని అక్కడ కంట్రోల్ చేసి అండ్ వరదాపురం సూరి అంటే బీజేపీలో ఉన్నారు కదా, వాళ్ళు వేసుకున్న ఫ్లెక్సీల మీద చంద్రబాబు లోకేష్ బొమ్మలు లేకుండా ఆ ఫ్లెక్సీలు తీసేయించేసి అక్కడి నుంచి సో ఇద్దరిని మొత్తానికైతే చెదరగొట్టి పంపించారు. ఇది ట్రైలర్. అక్కడ ఒకటైతే ఫ్యాక్టు, వరదాపురం సూరి టీడీపీలోకి వచ్చిన ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చిన శ్రీరామ్ వర్గం పనిచేస్తుందని చెప్పి ఆశ టీడీపీ వాళ్ళకు లేదు, అండ్ శ్రీరామ్కు టికెట్ ఇచ్చిన వరదాపురం సూరి వర్గం పనిచేస్తుందని ఆశ వీళ్ళకు లేదు. మరి చూడాలి మొత్తం మీద ఆ నియోజకవర్గంలో ఈ ఎన్నికలు ముగిసేసరికి మరి ఏమన్నా కనుక ఆందోళనలు తీవ్రతరం అవుతాయా, లేకుంటే అంతా సర్దుమణికి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అందరం కోరుకోవాలి. ఏం జరుగుతుందో చూద్దాం.